Zone Ads, World of Local Business Info. మాల వివాహ వేదిక పరిచయ వేదిక ఆర్గనైజర్స్ అందరికీ స్పెషల్గా మా సూర్యకాంత్ గారికి, ప్రేమ్ గారికి, పాత మాజీ అధ్యక్షులు, సెక్రటరీలు మరియు ప్రస్తుత అధ్యక్షుడు కుమార్ గారికి, సెక్రటరీ శ్రీనివాస్ గారు, మా నరసింహరావు గారు, మేనేజర్ ఇండియన్ బ్యాంక్ మరియు ఇతర ఆర్గనైజేషన్ మెంబర్స్, ఈరోజు ఇక్కడికి వచ్చిన మన మాల బంధువులకు అందరికీ జేబీలు. స్పెషల్గా ఈరోజు ఎవరైతే అబ్బాయిలు అమ్మాయిలకు ఒక ఒక పరిచయ వేదిక ఏర్పరిచిన దానికి వచ్చి దీనికి ఉపయోగం వచ్చి అందరికీ మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ పరిచయ మన స్పెషల్లీ మాలలకు పరిచయ వేదిక, మన వివాహ పరిచయ వేదికలు అన్నది చాలా ఇంపార్టెంట్ అని మాకు ఇప్పుడు తెలిసింది. మా పిల్లలు ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కానీ ఆ ముగ్గురు పెళ్లి చేయడానికి నేను మా భార్య ఇక్కడే కూర్చున్నది. మా అన్న ఆవుల బాలనాగమన్న మేము ఉండేదేమో తిరుమలగిరి, ఆయన పెట్టేది ఓల్డ్ సిటీలో అదేంటి మన ఆది హిందూ భవన్లు పెడుతున్నట్టే ప్రతి సండే ఉరుకుతుంది. అడ్డు చూస్తుంటే మేము నచ్చదా వేరే విషయం. కానీ మనం మనకు అప్పుడు ఆ రోజులు ఇన్ని లేవు, మనకి ఈ పరిచయ వేదికలు అప్పుడు లేవు. ఇప్పుడు సికింద్రాబాద్లోనే ఇప్పుడు నీకు చెప్పినట్టు పొద్దున నాకు అన్న టెలిఫోన్ చేసింది, సార్ నువ్వు చీఫ్ గెస్ట్గా పోతున్నావు, నాకేమో పేటెంట్ ఉన్నది, వాళ్ళు ఎట్లా కలిసి సార్ అన్నాడు. నేను మాట్లాడుతులే బాబు అని చెప్పి మనకు ఆ పోటీ రావడం మంచిదే. కానీ చెప్పినట్టుగా ఆయన ఏంటంటే ప్యూర్గా హిందూ అని పెట్టుకున్నాను. ఇదేమో ఇక్కడ క్రిస్టియన్ రావచ్చు, బుద్ధు రావచ్చు, మాలోళ్ళు రావచ్చు. అంత ఇలా స్పెసిఫిక్గా ఒక కులమని లేదు, ఒక మతం అని లేదు. మనం బుద్ధులు రావచ్చు, ఇళ్ళకు క్రిస్టియన్స్ రావచ్చు, హిందువులు రావచ్చు, రైట్. సో ఆయన కూడా మన తమ్ముడే, చాలా బాగా సర్వీస్ చేస్తుంటారు సొసైటీలో, చాలా మంచి ఘోరంగా పురుషోత్తం పేరు వినొచ్చు. పొద్దున్న నాకు టెలిఫోన్ చేసింది, ఏంటి సార్ మీరు పోతున్నారు ఏంటిదన్న, ఇక సేమ్ ఇది ఆపరేషన్ నాకు చెప్పింది, నాకు పేటెంట్ ఉంది కదా సార్ అన్నాడు. నేను మాట్లాడతలేము, నేను మాట్లాడతాను ఇది వచ్చాక నేను అది చూసుకున్నాను. హిందూ కాదు, ఆయన కూడా బాగా చేస్తాడు. హిందూ అది వేరే విషయం. సెకండ్ ఏంటంటే మా ప్రేమ్ అందరము మనము ఇప్పుడు అందరూ నమస్తే పెట్టుకుంటున్నాం, నమస్తే అనుకుంటున్నాం. మేము బంద్ ఒక 10-15 నైట్స్ నమస్తే బంద్ చేసేసినాం. మన మాల ఎక్కడ కనబడ్డా చెల్లె కానీ అక్క కానీ బంధువులు కానీ జేబీ మనం నేర్చుకున్నాం తప్ప ఈ నమస్తేలు నమస్కారాలు మొత్తం బంద్ చేసినాం. ఎందుకంటే ఆ మాదిగోళ్ళు కలిస్తే వాళ్ళేమో జామవంతులు అనుకుంటాడు, అరుంధతి అని నేను బాగా కులంతో చూసిన వాళ్ళని. ఆ ఒక్క మాటతో మనం తెలిసిపోతే వీడు మాదిగోడు నా ఓడని వాళ్ళు చూసుకుంటాడు గ్రూప్లో. మనమేం చూడాలి, మనం చూడాలంటే ఏం చేసుకున్నామంటే భీమ్ మన ట్రేడ్ మార్క్, మాలకు భీమ్ ట్రేడ్ మార్క్. కాబట్టి నా యొక్క విన్నతి మరి వచ్చిన అందరికీ, ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్తాను, నమస్తే అని చెప్పుకోకుండా జై భీమ్ ఏడు కలిసి జై భీమ్ అంటే అదో మా రక్తం కలిసిపోయినట్టు లెక్క అక్కడ అంతే. అయితే మా ముగ్గురు పిల్లలకు ఈ అవకాశం మాకు అప్పుడు 15 సంవత్సరాల క్రితం లేకుండా చాలా కష్టపడి తిరిగినాం. లాస్ట్కి వచ్చి ఇది ఏ మ్యాట్రిమోని అది మన భారత్ మ్యాట్రిమోనిలో 80,000 కట్టాం సార్. 80,000 ఒకటేసారి కట్టింది, 80,000. దానికి పెనాల్టీ లాగా వాడు ప్రతి వీక్ రమ్మంటాడు, పోతాము, ఏముండదు. అట్లా 3 నెలలు చూసినాం. మా అమ్మ చనిపోయింది, వితిన్ 1 ఇయర్లో పని చేయదు. అది 1 ఇయర్లో పెళ్లి చేయాలి. మరి ఏం చేయాలి, 80,000 కట్టినాం, పని కాలేదు. తర్వాత మళ్ళీ ప్రైవేట్గా ఇట్లా అట్లా చేసుకున్నాం, అది వేరే విషయం. ఎందుకంటే ఇట్లాంటి వేదికలు అప్పుడు లేవు. ఇప్పుడు మన ఏరియాలోనే ఇక్కడ సికింద్రాబాద్ దగ్గరలోనే సఫీల్ కూడా నేరపెట్టు ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మంచిగా వాడుకోండి. ఇప్పుడు నిజామాబాద్లో వచ్చిండ్రు, ఆదిలాబాద్లో వచ్చిండ్రు, మా బావ కూడా వచ్చింది. ఇక్కడ ఇప్పుడు చూసాం మా బావ, ఆయన కొడుకున్నాడు, కొడుకు కాపీటేనా, ఇద్దరున్నారు. బాస్ మా బొల్లారం సార్ యశ్పాలా అన్న, నమస్తే, గుర్తుపట్టినావా? మీ మోహన్దాస్ బామ్మడిని. ఎందుకంటే ఎక్కడ పోయినా మనం అందరూ ఇక్కడ సిగ్గుపడలేం కాబట్టి ఇప్పుడు మనకు పరిచయాలు ఉంటాయి. ఈ యొక్క నాకు స్పెషల్గా మన ఇది ప్రేమ్ అంబేద్కరిజానికి ఆయన ఆర్టీసీలో మన స్పెషల్లీ మానవులకు చాలా వర్క్ చేసిందండి. అట్లాగే మన సూర్యకాంత్ ఎస్బీఎస్లో మాకు అందరూ సీనియర్. ఆయన ఈ మాలను అప్పుడు మాకు కాన్సెప్ట్ లేదు, మాలోళ్ళు మాదిగోళ్ళు అందరికి పని చేసినాం మేము అందరం. ఇప్పుడు ఏమైందంటే మనకు ఇల్లు ఫస్ట్ మన డిసెంబర్ 1 నుంచి బాగా తెలిసిపోయింది. ఇప్పుడు ఇక మాది కూడా మన దగ్గర రాడు, మనం తెలుసుకో. కాబట్టి ఇప్పుడు మాల వివాహ పరిచయ వేదిక అనేది మన ఏరియాలో ఉన్నది, దీన్ని అందరూ వాడుకోండి. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఐటీ ఆఫీస్ అంటే మామూలు మనిషి కాడైనా ఇప్పుడు ఆన్లైన్ మన తమ్ముడు చెప్పినట్టు మీరు ఆన్లైన్లో
కొద్దిగా మీరు దీన్ని పెంచండి, అప్పుడు దాని ప్రజెన్స్ పెరుగుతుంది. అప్పుడు సో ఇంకో నెక్స్ట్ అడ్వైజ్ మీకు మా తమ్ముడు ఫస్ట్ ఇంతమంది లేనప్పుడు శ్యామ్ చెప్పినట్టుగా చాలా చాలా నిరుత్సాహపడుతున్నాడు. ఇంతమంది రానేలేదు, 40 మంది చెప్పిన వాళ్ళు ఎవరు రాలేదు అంటే మాలో వస్తారు, మెల్లగా వస్తారు, ఎక్కడ పోరు వస్తారు, మెల్లగా వస్తారు. అది మనం చెప్పినాం కాబట్టి మీరు వచ్చేది మీ టైం వేస్ట్ చేయకుండా మీ తల్లిదండ్రులు ఇలా కలిసి పిల్లగానికో చూసి పిల్లలు కానీ ఓన్లీ మీకు ఏజెంట్స్ వచ్చి తల్లిదండ్రులు వచ్చి బయట చూసే బయట చూసి మీ అందరికీ ఈ రోజు ఈ మంచి రోజు నాడు శుభం కలగాలని, ఒక మంచి జంట దొరకాలని మా తరఫున మీకన్నా సీనియర్లు కాబట్టి పెళ్ళిళ్ళు చేసేసాం పిల్లలు కాబట్టి అనుభవాలతో చెప్తున్నాం. మీకు ఒక మంచి దొరికి అందరూ మంచిగా ఉందాము, మంచి కుటుంబాలు ఎంచుకోండి. మీ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడితోటి మా ప్రసంగం ఆపేసి మాకు నన్ను పిలిచినందుకు మా ప్రేమ్కి మా అందరికీ ఎవరు మన కమిటీ మెంబర్లకు అందరికీ స్పెషల్లీ సూర్యకాంత్ కూడా బాగా పోయినట్టున్నాయి. కింద ఉన్నాడా సూర్యకాంత్? ఆయనకు ఒంట్లో బాగాలేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకో మాట్లాడాడు, నేను ఉండేది ఇక్కడే ఈ ఏరియాలో ఉంటాయి కాబట్టి మాకు వేరే ఆర్గనైజేషన్ ఉంటుంది. మాకు మేము ఇంకా వీళ్ళు ఎట్లయితే పెళ్లి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారో మేమంతా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ మీద మన పోర్లకు ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్స్ వచ్చినా, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తే వాటికి ఫ్రీ కోచింగ్ ఇద్దామని వర్కౌట్ చేస్తూ ఉన్నాము. దానంతా మనకు ఈ పరిచయం అయితే తర్వాత మీకు అందరికీ తెలియజేస్తాం మేము. అది కొద్దిగా ఇంకో 2-3 నెలల్లో మన ఓన్లీ మాలలకు ఈ ఏరియాలో ఉన్న మాలలకే బయటకు పోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోచింగ్ ఇద్దామని ఆలోచనలో ఉన్నాం. మీ అందరూ సహకరిస్తే పైసలు ఇస్తే ఏమొద్దు, మీ పార్టిసిపేషన్ అవసరం. సో జై భీమ్ టు ఆల్. Subscribe to our channel, click the bell icon and select all.